సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల స్వరములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల స్వరములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే మహదానందమే నాలో పరవశమే నీను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే మహదానందమే నాలో పరవశమే నీను స్తుతించిన ప్రతి క్షణం ఎడారి త్రోవలోనే నడిచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడిచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన స్తుతించి గణపతి ఆరాధన చేసుకుందాం. నదులన్నీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. తరంగపు పొంగులు నీ బలములు పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా ఏరాది నదులన్నీ నీ బలములు తరంగపు పొంగులు నీ మహిమలు పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియా
ఆడబడుచున్నదా యేసయ్యా నీకే ఆరాధన. హల్లెలూయా స్తోత్రాలయ్యా వందనాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి. ప్రతి అరణ్య మార్గాల్లో తోడుగుండే దేవుడు, బలపరిచే దేవుడు ప్రభువా. ఏ జనములకు ఏ దేవుడు సమీపముగా లేనంతగా ప్రభువా అయ్యా ఇమ్మానుయేలుగా మాకు తోడుగున్న దేవుడు ప్రభువా. అయ్యా తండ్రి పరిస్థితులు మారిపోవచ్చు, కాలాలు మారిపోవచ్చు కానీ ప్రభువా మారని దేవుడు, సజీవుడు ప్రభువా, నిజమైన దేవుడు ప్రభువా తండ్రి. నారాయణ నమ్ముకొనదగిన సహాయకుడు, ఆశ్రయ దుర్గమా నీకు వందనాలు అయ్యా. నా రక్షణ శృంగమా వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. సర్వోన్నతమైన స్థలములలో అయ్యా నువ్వు మహిమ పొందుతున్న వాడా నీకు వందనాలు 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 స్తోత్రాలు. నిత్యుడానికి వందనాలు, సింహాసనాసీనుడైన గొర్రె పిల్ల మీకు వందనాలు 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 అయ్యా. ఈ కాల సమయంలో ప్రభు కొద్ది మందిగా అయ్యా నీ సన్నిధిలో చేరి ఆరాధించి ఉండగా ప్రభు అయ్యా నీ మహిమతో మమ్మల్ని నింపినందుకు వందనాలు, నీ కృపతో నీ కనికరముతో నింపుతున్నందుకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఉత్సాహగానం మా నోటిలో ఉంచినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా పరలోకమందు ఉన్నట్లుగా భూమి మీద నిన్ను స్తుతించాను వారితో ప్రభు అయ్యా నువ్వు మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు. ఇరువురు ముగ్గురు కూడి ఉన్న చోట్ల నేను ఉంటానని చెప్పిన యేసయ్యా మీకు వందనాలయ్యా. అయ్యా మా మధ్య నుండి ప్రభు అయ్యా మా స్తుతుల మీద ఆసీనుడు అయిన తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్ని స్తుతి ఆరాధన మీ పాసని చేర్చుకొనమని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. కూర్చోండి. దేవుడు మనల్ని సంవత్సరం చివరి నడిపించాడు. అడుగుపెట్టే సంవత్సరం వరకు వ్యక్తిగతంగా ఈ ప్రార్థనలు గడపండి. దేవుడు అడుగు పెడుతున్న నూతన సంవత్సరానికి నూతన కార్యములు చేయుగాక. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభునామముల వందనాలు. దేవుని వాక్యం మనం ధ్యానించినట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. 4వ దినమున బెరాకా లోయలో కూడిరి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. కింద స్తుతి ఆశీర్వాదం. ఒక సమస్య వచ్చిందండి. ఆ సమస్యలో చేసిన పని ఏంటంటే తినగా దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసుకున్నారు. దైవజనుడు ఆత్మపూర్ణుడై ఆత్మవేశంతో ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. ఆ ప్రవచన ప్రకారముగా దైవజనుడు, యాజకులు, రాజు, ప్రజలు, యవనస్తులందరూ కలిసి ప్రజలతో బయలుదేరి వెళ్ళారు. వాస్తవంగా యుద్ధానికి శత్రువులు వస్తే యుద్ధం చేయాలి, కానీ ఆయన ఇక్కడ యుద్ధం చేయట్లా. దేవుని స్తుతించి ఆరాధన చేసుకుంటూ వెళ్ళారు. వెళితే శత్రువులు చంపుకొని నాశనమై శవాలై పడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కారణం ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు పొంగిపోకుండా, సమస్య వచ్చినప్పుడు లోక వైపు ఎదుల వైపు చేతులు చాపి కన్నులెత్తకుండా ప్రార్థన చేయగలిగినప్పుడు, ప్రభు సహాయం కోరినప్పుడు, దేవుని వేడుకున్నప్పుడు దేవుడు నిశ్చయముగా సహాయం చేస్తాడు. చరిత్రలో మీరు గమనించండి. బైబిల్ చరిత్రలో బయట చరిత్ర అయినా యుద్ధానికి వచ్చిన శత్రువుల మీదకి కత్తి పట్టకుండా దేవుని ఆరాధన చేసుకుంటూ దేవుని స్తుతించుకు వెళ్ళిన సందర్భం ఎక్కడన్నా ఉందంటే ఇక్కడే. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారాలు వచ్చుకుని 3 రోజులు పట్టింది. 4వ రోజున బెరాకా లోయలు కూడుకునంటే స్తుతి, కృతజ్ఞత. ఈరోజున మన ఆత్మీయ జీవితాలలో కానీ మీ ఆత్మీయ జీవితాలలో సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు దేవుడు మనల్ని నడిపించాడు కదా. కృతజ్ఞత కలిగి కొంత సమయం దేవుని సభలో గడపగలుగుతున్నారా? సంవత్సరం అంతా పనులని, ఉద్యోగాలని, వ్యాపారాలని, లేదంటే ఇయ్యండి ఆడ ఉడికి తిరిగిన జీవితాల నుంచి కొంచెం బయటకు వచ్చి ఈ మిగిలిన రోజులు ప్రభా ఈ సంవత్సరం అంతా కాపాడు, గడిచిన సంవత్సరం కాపాడు, అంతకుముందు కాపాడు, అడుగుపెట్టే సంవత్సరం కొరకు అని చెప్పేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నారా? ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతారో
అప్పుడు దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం చదువుకుందాం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆ, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ ఆ, వాదములు యందు తమ వాదములు యందు వ్యర్థులు. వాదంలో దేవుడు మనల్ని కాపాడాడు, స్తోత్రం, నడిపించాడు, వందనాలు అయ్యా, మాకు రక్తాన్ని తీర్చి ప్రాణాలు పెట్టావు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ తమ వాదములు యందు వ్యర్థులైపోయి. అందుకే నేను ఎవరితో వాదన పెట్టు కదండి, తప్పు అయిపోయిందా, తప్పు అయింది, క్షమించండి, పక్క తప్పుకుంటాను, అది కరెక్ట్, నీ తప్పు ఏందని చెప్పేసి వాదన ఆగి గురించి ఎప్పుడు పెట్టుకోలేదు. తప్పు అయిందంటే నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, పక్క తప్పుకుంటాను. తమ తమ వాదముల యందు వ్యర్థులు, అంటే వాదనలు పెట్టుకుంటారు కానీ దేవుని స్తుతించరు, ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? వాదోపవాదాలతో దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటున్నావా? వాదాలు అవసరమండి, వాదోపవాదాలు అవసరమా? దేవుడికి అప్పగించు, దేవుడు నడిపిస్తారు, ప్రభానికి స్తోత్రం అంటే అయిపోయాయి. వాదోపవాదాల్లో ఏమీ పరిష్కారం దొరకదు. వాదోపవాదాలకు విషయం ఇంకా పెద్దదైంది, సమస్య పెరిగింది తప్పించి ఏం పరిష్కరించబడదు. వీళ్ళు వెళ్ళారు, దేవుడు గొప్ప కార్యం చేశాడు. చేసిన తర్వాత ఇదిగో నేను ప్రవచనం చెప్పాను, నా వల్ల జరిగిందని ఆయన అన్నాడా? నేను ప్రవచనం చెప్పాను, నా ద్వారా జరిగిందని చెప్పేసి ఆయన అన్నాడా? రాజుగారు ఇదిగో నేను మిమ్మల్ని అందరూ ధైర్యపరిచాను, మీరు నాను వెనకుండా నడవని చెప్పాను, ఇది అందరి కారణం నేనేనని రాజు అన్నాడండి. ప్రజలు వచ్చేసేసి ఇదిగో మేము మీరు చెప్పిన మాటలు మేము విశ్వసించాం, మా విశ్వాసం ద్వారా జరిగిందని చెప్పేసి ఏమన్నా అన్నారా? ఏమీ లేదు. అక్కడ వాదోపవాదం ఏమీ లేదు. అందరూ కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బెరాకాలోయలోకి వచ్చి దేవుని ఆరాధించారు. మరలా ఎక్కడికి వెళ్ళారంటే తిరిగి యెరూషలేము దేవుని మందిరానికి వెళ్ళారు. ఇటువంటి పోలా ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారో అక్కడికి వెళ్ళారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలను దేవుని ప్రజలారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నారా? వాదనలు పెట్టుకుని వాదోపవాదాలతో దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థపుచ్చుకుంటూ దేవుడిచ్చిన సమయం పాడు చేసుకుంటున్నారా? కృతజ్ఞతాస్తుతులు. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభించి చివరి వరకు సంరక్షించి, పోషించి, పరిచయం తోడుగా ఉండి నడిపించాడు, కనికరించాడు, జాలిపడ్డాడు. యోగ్యత లేని అర్హత లేని నన్ను నిలబెట్టి అనుకుంటూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు తప్ప నేనేమి చెల్లించలేదు, ఏమి చేయలేదు. అనవసరమైన వాదనలో ఉపయోగం. ఇంకా ఒక మాట మనం గమనించి చదివినట్లయితే అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని ఆసియా సంతపేట వరకును త్రిసంత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొనెను. ఆ మాట 2-3 సార్లు ఉన్నదండి అధ్యాయంలో. కారణం ఏంటంటే అక్కడ జరిగిన సందర్భం, వాళ్ళు ఒక పడవ ప్రయాణంతో వెళుతూ ఉన్నారు. ఆ ప్రమాదంలో చిక్కుంటామని పౌలు గారు ముందే చెప్పారు ఇదొద్దని. కానీ అక్కడున్న శతాధిపతి చెప్పిన మాట వల్ల పౌలు చెప్పాడు ఒక మాట, అయ్యా ఈ ప్రమాదంతో కూడుకున్నది, ఇది మంచిది కాదు, ఈ ప్రయాణం మనం వాయిదా వేసుకొని కొంతకాలం ఇక్కడ ఉండే తర్వాత బయలుదేరుతామన్నాడు. అంటే శతాధిపతి ఏం చేశాడంటే, నీకేం తెలుసు, నువ్వేంది చెప్పేదని చెప్పేసి అనకుండా అని అక్కడ నావికు నడితే వెళ్ళిపోవచ్చండి, మేము ఎన్నోసార్లు ప్రయాణం చేసామన్నారు. ఎన్నోసార్లు ప్రయాణం చేసాం, ఈ సముద్రం మాకు ఎంతో అనుభవం ఉందన్నారు. నమ్మి వెళ్ళారు. కొంచెం వెళ్ళగానే ఉరకులో పిలుగాలు వచ్చేసేసి వాడని అతలాకుతలం చేసేసేసింది. కొన్ని రోజులు సూర్యుని కానీ చంద్రుని కానీ మేము చూడలేదు అని ఉంటుంది అక్కడ 27వ అధ్యాయంలో.
కొద్ది దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకున్న ఆశ బొత్తిగా పోయాను. ప్రాణములతో తప్పించుకున్న ఆశ బొత్తిగా పోయిందంట. ఆ మాట విని ప్రయాణాన్ని ఆపుకున్నట్లయితే బాగుండేది. కొన్నిసార్లు మనకి ప్రయాణం ప్రారంభించినప్పుడు అంతా సవ్యంగానే బాగున్నట్టే కనిపించింది. సంవత్సరం ప్రారంభించినప్పుడు అనుకూలంగానే ఉన్నది, బాగున్నది అనిపించింది. కొంత దూరం పోయిన తర్వాత ఈ పెనుగాలు కొట్టినట్టు, తుఫాను కొట్టినట్టు జీవితం మీద పడతా ఉంటుంది. అందుకని తొందరపడే ఆవశ్యంతో ఏది నిర్ణయం తీసుకోకుండా ప్రభువుకి అప్పగించుకుని దేవుని చిత్తానికి అప్పగించుకుంటే బాగుంది కదా అని చెప్పేసి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఓడని బద్దలు చేసే పరిస్థితి ఏర్పడింది. చివరికి ఏమైందంటే వీళ్ళు తప్పించుకోవడానికి ఓడలో ఉన్న వాళ్ళు విడిచిపెడటానికి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ప్రయాణం బయలుదేరదామని చెప్పిన శతాధిపతి కానీ సైనికులు కానీ ఓడవాళ్ళు కానీ ఓడలో ఉన్న వాళ్ళు సంరక్షించాలి కదా, ఓడలో ఉన్న కాపాడాలి కదా. వీళ్ళు మాట నమ్మి వాళ్ళు వచ్చారు కదా. వీళ్ళు మాట విని వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళు కాపాడకుండా ఏం చేశారంటే, ఎక్కడది ముప్పై వాక్యం, అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూసి తాము అవినులో నుండి లంగరు వేయబోడినట్లుగా సముద్రంలో పడవ నింపి వేసి అందుకు పౌరు మీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకోలేరని శతాధిపతితో సైనికులతో చెప్పిన వెంటనే, అంటే పెద్ద పెద్ద షిప్పుల్లో చిన్న చిన్న ఓడలు ఉంటాయి. వాళ్ళు ఒడ్డుకి రావడానికి, సరుకులు తెచ్చుకోవడానికి, ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి. వీళ్ళేదో కాపాడుతున్నట్లుగా ప్రయత్నం చేస్తున్నారు, సహాయం చేస్తున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు మనసు ఏముందంటే, వీళ్ళు వెళ్ళిపోతే ఏమైపోయింది, మన బతుకుతాం, మన సుఖంగా ఉందాం అని చెప్పేసి వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. పౌలు గారు గమనించారు దాన్ని. ఇగో మీరు ఓడలో ఉంటేనే కానీ లేకపోతే మీరు కాపాడబడలేరు. ఇక ఏం చేయలేక అయ్యో వీళ్ళు గుర్తుపట్టినట్టున్నారో మనం పారిపోవటం అసలు వీళ్ళు తప్పించుకోలేము, వీళ్ళు మన బుద్ధిని గ్రహించారు అని చెప్పేసి ఇక పడవ విడిచిపెట్టేసి వాళ్ళు అనిపించుకున్నారు. ఇక తర్వాత అయిలారా మీరు భోజనం చేయమంటే ఎవరు భోజనం చేయట్లా. రాత్రి నా దేవునితో నాతో మాట్లాడింది అని చెప్పినప్పుడు భోజనం చేశారు. ఇష్ట వస్తువులన్నీ పారవేశారు. కష్టాంతమంతా నిలపాలైపోయింది. ఓడని తేలిగేశారు. ఇక వెళుతూ సవ్యంగా ఉందనుకున్న సమయానికి విసిద్ధప్పుడు కూరుకొని వాడ బద్దలైపోయింది, వాడ పైలిపోయింది, పొడ్డుకొచ్చేసేసేసారు. అట్లా వాళ్ళు ప్రయాణం సాగుతూ సహోదరులను చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అంటే ఈ సంవత్సరం ప్రారంభంలో మనం ప్రారంభించినప్పుడు మన అవివేకం ద్వారా కానివ్వండి, ఇతర సహాయాల ద్వారా కానివ్వండి, లేదంటే దేవుడు నడిపించే మార్గమైనా కానివ్వండి, అపాయాలు, ఉపద్రవాలు, సమస్యలు ఎదురవుతూ ఉంటుంది. ఆ ఉపాయాలు, సమస్యల్లో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుడికి అప్పగించుకుంటూ వెళ్ళాలి. కానీ సణుగి గుడిగమ్మనుకోండి మనం కాపాడబడలేవు, సంరక్షించబడలేవు, నూతన స్తోత్రం సిద్ధపడలేవు. ఆ సందర్భంలో పౌలు గారు మీరు గమనించండి, ఎక్కడ చూసినా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులే చెల్లిస్తూ ఉన్నాడు. కృతజ్ఞత అనుభవాలు చెల్లిస్తూ ఉన్నాడు. కృతజ్ఞత ఎప్పుడైతే ఆ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో, పరిచయంలో బలపరిచాడు, దేవుడు ఇంకా అనేకమైన సమస్యలు చుడిపించాడు, అనేకమైన ఉపద్రవాలు తప్పించాడు. దేవుని పరిచర్య ఆయా ప్రాంతాలు తిరుగుతూ పౌలు గారు పరిచర్య చేశారు. కనుక మీ ఆత్మీయ జీవితాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సమస్యలు వస్తాయి, రాకుండా ఉండవు. అపాయాలు సంభవిస్తాయి, సంభవించకుండా ఉండవు. వాటిలోంచి తప్పించగలిగిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న యేసయ్య ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతా బుద్ధితో ఉండగలుగుతావో అప్పుడు అపాయాల నుంచి, సమస్యల నుంచి ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడు. కనుక ఆ ఓడ ప్రమాదాల బద్దలైపోయినా సరే ఒడ్డుకు చేరి క్షేమంగా నిలిచి దేవుని సాక్షిని నిలబడ్డాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందువలన. ఇంకో మాట చదవండి, లోకాసు వార్త 17వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. లోకాసు వార్త 17వ అధ్యాయం 16వ వాక్యం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు
తిరిగి వచ్చి దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు పాదముల యొద్ద సాగిలపడ్డాడు. యేసు ప్రభు సమయ గలీల ప్రాంతాల మధ్యగా పెడుతూ ఉన్నారు. ఒక 10 మంది కుష్ఠరోగులు దూరముగా ఉండి నిలిచి, అయ్యా మమ్మల్ని కరుణించు, ఈ చిత్తమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయమన్నారు. వెళ్ళండి, ఈ విశ్వాసం మిమ్మల్ని బాగు చేసింది, మీరు వెళ్ళి యాజకునికి మీ దేహంలో కనపరుచుకోమన్నారు. ఈ కుష్ఠరోగం వచ్చిన వాళ్ళ శాపం ఏంటంటే, ఊరు బయట ఉంటారు, బంధువులైనా తల్లిదండ్రులైనా పిల్లలైనా ఎవరు దగ్గరికి రావు, దూరంగా ఉండి ఆహారం పెడతారు, మరీ ప్రేమ ఉండి, లేదంటే వాళ్ళ మానాలను వదిలేస్తారు. ఈ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు ఆ త్రోవను వెళుతున్నాడని తెలిసి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా మమ్మల్ని శుద్ధులుగా చేయమన్నారు. ప్రభు ఓకే, మీరు బాగుపడతారు, ఈ విదేహాలని యాజకునికి కనపరుచుకోమన్నాడు. వీళ్ళు త్రోవలు వెళతామన్నారు. త్రోవలో వెళ్ళగానే వీళ్ళు శుద్ధులయ్యారు. శుద్ధులైన వెంటనే వాళ్ళలో ఒక వ్యక్తి గొప్ప శబ్దంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ యేసయ్య పాదముల మీద పడ్డాడు. వీడు సమరయుడు. వాళ్ళు ఎవరి మీద? 9 మంది ఎవరు? యూదులు. ఆ రోజులో ఉన్న ధర్మశాస్త్రం ప్రకారం నియమం ఏంటంటే, కుష్ఠరోగులు బాగవుతే యాజకుల దగ్గరికి వెళ్ళి, కుష్ఠరోగం నాకు బాగైంది, నేను శుద్ధుడయ్యాను అని కానుకను సమర్పించి అక్కడ శుద్ధి చేస్తాడు. శుద్ధీకరణ జరిగింది, ప్రార్థన చేస్తాడు. అప్పుడు తన కుటుంబంతో, సమాజంతో, సంఘంతో ఆ వ్యక్తి కలవచ్చు, జీవించవచ్చు, నివసించవచ్చు. అట్లా వీళ్ళు వెళ్ళమని చెప్పాడు. చెబితే ఇది గమనించిన దేవుని ప్రజలారా, దేవుని పరిశుద్ధులారా, సహవాసం అనేది ప్రాముఖ్యం. ఏంటంటే సహవాసము. ఒంటరిగా ఉండకూడదు. దేవుడు ఆది కాండంలోనే చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండుట. అక్కడే చెప్పాడు సహవాసం కలిగి ఉండమని. కానీ ఎటువంటి సహవాసం కలిగి ఉండాలి? నువ్వు చెప్పినన్ని సహవాసాలు మంచివి కాదు. ఇదిగో సహవాసం చెబుతూ ఉంటుంటారు, పైకి మాత్రం సహవాసం, లోపల వ్యక్తిగతమే ఉంటుంది, ఏముండదు. నేను నాది, ఇక ఆయన తప్పి చేయి కనపడరు. ఇక పైకి మాత్రం సహవాసం అంటారు, లోపల ఇక ఆయన తప్పి చేయముండదు. దేవుని ప్రజలారా, 10 మందితో 9 మంది యూదులతో ఒక సమరుడు సహవాసం చేశాడు. 9 మంది యూదులతో ఒక సమరుడు సహవాసం చేశాడు. సహవాసం చేస్తే ఈ సమరుడు ఎక్కడికి వెళ్ళాలంటే, యూదులతో పాటు ధర్మశాస్త్ర ప్రకారం యాజకుల దగ్గరికి వెళ్ళాలి. ఈ 9 మందిలో నుంచి ఉన్న సహవాసం నుంచి ఈ సమరుడు బయటకు వచ్చేసేసి ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుడైన క్రొత్త నిబంధన యాజకుల దగ్గరకు వచ్చాడు. సహవాసంలో ఉన్న 10 మందిలో ఒక వ్యక్తి ప్రధాన యాజకుడైన యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. సహవాసంలో ఉన్న 9 మంది ఎక్కడికి వెళ్ళారంటే, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు ఉన్న పాత నిబంధన ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళారు. సహవాసులను ఉన్నారు, కానీ సహవాసులు ఉన్న 9 మంది ఎక్కడికి వెళ్ళారంటే పాత నిబంధన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. సహవాసులు ఉన్న ఒక సమరుడు మాత్రం ఎక్కడికి వెళ్ళాడంటే, తనకు స్వస్థత కలుగుతూ, శుద్ధి కలుగుతూ, చెయ్యో నేను బాగయ్యాను, నేను స్వస్థపరచబడ్డాను, నా కుష్ఠరోగం పోయింది, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా? సహవాసంతో 9 మంది దగ్గరికి నామకార్థ భక్తులకు వెళ్ళాలా? సహవాసంతో నామకార్థక జీవితంలో ఉన్న, వేషధారణ జీవితంలో ఉన్న యాజకుల దగ్గరికి వెళ్ళాలా? సహవాసం అని చెప్పేసి పాత నిబంధన జీవితాలకు వెళ్ళాలా? కాదు. దీనికి వెళ్ళవలసింది నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి పునరుద్ధరణై నా కొరకు ఎదురు చూడబోతున్న యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కోరుకున్నాడు. ఈ 9 మంది ఏమో శరీర సంబంధమైన, లోక సంబంధమైన సహవాసాన్ని కోరుకున్నాడు. దేవుని ప్రజలారా, మీరు ఏ సహవాసాన్ని కోరుకుంటున్నారు? మీరు కోరుకున్న సహవాసం, మీరు వెళుతున్న సహవాసం మిమ్మల్ని సమస్యల నుంచి విడిపించవచ్చు, కాదన్ను, కానీ పరలోకి వెళ్ళగలుగుతున్నారా? ఈ యూదులు 9 మంది ఎక్కడికి వెళ్ళారు? యాజకుల దగ్గరికి వెళ్ళారు. సమరుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. నేను పరలోకాన్ని తీసుకెళ్ళేది ఎవరు? యేసు ప్రభు. నీకు స్వస్థత ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు. నీకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టింది ఎవరు? యేసు ప్రభు. చనిపోయి పునరుద్ధరణ తిరిగి తండ్రి కుడి పార్శ్వమున నీ కొరకు విజ్ఞాపన చేస్తుంది ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు ఈ 9 మంది ఎక్కడికి వెళ్ళారు?
అయ్యో మా కొరకు రక్తాన్ని చిందించి ఈయన గుర్తుపట్ల, ప్రాణాలు పెట్టి నేనే గుర్తుపట్ల, రాబోతున్న యాజకుడు ఈయన అని చెప్పి గుర్తుపట్టాల. అంటే భక్తి చేస్తున్నారు, ఏం భక్తి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. సహవాసం అంటున్నారు, ఏ సహవాసం వాళ్ళకి తెలియదు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో పరలోకాన్ని తీసుకువెళ్ళాలైనా ఆత్మ సంబంధమైన అపోస్తుల ఉపదేశంలో సహవాసంలో నువ్వు నిలవగలుగుతున్నావా? ఈ 10 మందిలో కలిసే ఉన్నాడు ఈ సమరుడు, ఈ గుంపులో ఉన్నాడు. ఎప్పుడైతే తనకు స్వస్థత కలిగిందో అప్పుడు అతను మనోనేత్రాలు వెలిగింది. అంటే పాప క్షమాపణ ఎప్పుడైతే కలిగిందో అప్పుడు కొంతమందికి మనోనేత్రాలు వెలిగించబడి దేశీ దివ్య దర్శనం చూస్తారు. కొంతమందికి ఎన్ని మేలులు కలిగినా కృతజ్ఞత ఉండదు కదండి, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడదు. మళ్ళా పాత జీవితంలోకి, పాత అనుభవాలలోకి, పాత బుద్ధులకి వెళ్తుంది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో 9 మంది ఉన్నారని చెప్పేసి 9 మంది వైపు వెళ్ళలేకపోతాం. 9 మంది వైపు వెళ్ళాలా. నా కొరకు ప్రాణాలు పెట్టింది యేసు ప్రభు, నా కొరకు తిరిగి రాబోతుంది యేసు ప్రభు అని పునరుద్ధారణైన యేసుని కొరకు ఎదురు చూసే ఈ వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి పాదం మీద సాగిలపడ్డాడు. ఎందుకు వీళ్ళు రాలేకపోయారంటే వీళ్ళలో పాప క్షమాపణ ఇంకా కలగల, ఇంకా వీళ్ళ పాపాలు ఉన్నాయి, పాపం చేయాలని ఆలోచన ఉంది. ధర్మశాస్త్రం ప్రకారంగా పాపం చేయడం, బలర్పించడం, మళ్ళా పాపం చేయడం, మళ్ళా బలర్పించడం. క్రొత్త నిబంధన యాజకుడు చేసే పని ఏంటంటే ఆయన మన కొరకు బలియాగం అయిపోయాడు, ఇక మీరు పాపాలు చేయొద్దు, మీ పాపంలో జోలికి మీరు వెళ్ళొద్దు, మీ పాపం నేను ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుని అన్నాడు. కనుక ఈ సమరుడు ఏం చేశాడంటే జీవించిన పాప జీవితం చాలు, బ్రతికిన పాప జీవితం చాలు, ఇక నాకు పాపం వద్దు, నాకు పరిశుద్ధత కావాలా, నీతి కావాలా, యథార్థత కావాలా అని మాయ లేని, మోసం లేని యేసు ప్రభు దగ్గర వచ్చి యాజకులు ఉన్నారు. కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. యాజకుల్లో కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు భక్తిగా, కొంతమంది తమ స్వలాభం కోసం చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అటు వెళ్ళారు, ఈయన ఒక నిజమైన యాజకుడు నాకు కావాలా అని ఎత్తలేదు. కనుక మీ ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా, ఈ సంవత్సరం అంతా పరిచయంలో మనల్ని కాపాడాడు. ఈ సంవత్సరం అంతా ఈ ప్రాంత పేదవాళ్ళు పరిచయంలో మాకు తోడుగా ఉన్నాడు. ఈ గుడివాడ పరిసర ప్రాంతాలు ఇప్పుడున్న కనికరించి పోషించి సంరక్షించి పేదవాళ్ళ పరిచయంలో మమ్మల్ని కాపాడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పొందగలరు. మీరు కూడా మీ వ్యక్తిగత జీవితాలలో సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు మిమ్మల్ని పోషించి కాపాడి ఆరోగ్యాన్నిచ్చి మిమ్మల్ని ధైర్యపరిచి వెనకబడనీక తన రాకడ సిద్ధపరచిన యేసు ప్రభుని ఆరాధన చేయడం చాలా ధన్యత, మంచిది. మా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు కలుగుతాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అవమానపరుస్తూ ఉంటుంటారు. అటువంటి అనుభవాలు మీకు ఉంటాయి. నాన్న వాళ్ళని నమ్మించి మోసం చేస్తారు, నమ్మి వచ్చిన వాళ్ళని నెట్టాటం చేస్తుంటారు. మీ వ్యక్తిగత జీవితాలలో ఏది మంచో ఏది చెడో గ్రహించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంటారంటే జరిగిన పరిస్థితులను బట్టి. ఏది ఏమైనా పిలిచిన దేవుడు యేసు ప్రభు నమ్మదగినవాడు. మన కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్న యేసు ప్రభు నమ్మదగినవాడు. చెప్పాడు, ఇదిగో నా ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, సిద్ధపరుస్తున్నాను, లేని మీద చూపుతాను. లేవనుకోండి మీకు చెప్పేస్తా, అయ్యా మాకు మా ఇంట్లో స్థానం లేదు, పరలోక స్థానం లేదు, నీ దాన్ని నువ్వు చూసుకుని చెప్పేస్తా. స్పష్టంగా చెప్పాడు అన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వాక్యం 3వ వాక్యం 2 నుంచి చదవండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. నేను వెళుతున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడది లేని ఎడల మీద చెబుతున్నాను అంటాడు. నివాసములు కలవు, లేని ఎడల నివాసం లేదని కూడా చెప్పేస్తాడు ఆయన. ఎవడ నివాసం లేదు, ఎక్కడైనా వీలుండి చూసేసుకోండి అని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే నమ్మదగిన దేవుడు కాబట్టి చెప్పేస్తాడు ముందే. నివాసాలు సిద్ధపరుస్తాను, లేవనుకోండి చెప్తాను ముందుగానే, మీ దారి మీరు చూసుకోండి, మీకు ఎక్కడ అనుకూలత అక్కడ మీ నివాసాలు ఏర్పరచుకోండి అని చెప్పి చెప్తాను. కనుక ఇప్పుడు
కృతజ్ఞతాస్తుతులు ఎక్కడ చెల్లించాడంటే క్రొత్త నిబంధన యాజకుడు యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి యేసే సహవాసాన్ని కోరుకున్నాడు. మనుషుల సహవాసాన్ని కాదు, మనుషుల సహవాసాన్ని కాదు, సంఘ సహవాసాన్ని కాదు, సేవకుల సహవాసాన్ని కాదు, ప్రాణాలు పెట్టి తిరిగి లేచి నివాసాలు సిద్ధపరుస్తున్న యేసే సహవాసాన్ని కోరుకోవాలి మనం. నువ్వైనా నేనైనా ఎవరి సహవాసం అంటే యేసే సహవాసం. యేసే సహవాసం లేకుండా ఎంత గొప్ప సహవాసంలో నువ్వు నిలిచినా పరలోకి వెళ్ళవు, నరకలో పడిపోతావు. కనుక ఈ సంవత్సరమంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభుని ఒక సంవత్సరం దయచేయమని బ్రతికాడు వెనుకుందాం. తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. విని మాట ఒకసారి నెమరు వేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞత అనుభవాలలో ముందుకు నడిపించబడండి. ప్రభుని అడగండి, అయ్యా కృతజ్ఞతా బుద్ధులు దయచేయి నాయన, కృతజ్ఞతా బుద్ధులు దయచేయి నాయన, వాదనలతో వ్యర్థలైపోకుండా కాపాడు నాయన. నీ సహవాసాన్ని కోరుకుంటున్నా, మనుషుల సహవాసం వద్దు, నమ్మదగిన దేవుడైన నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టిన నీ సహవాసాన్ని నేను కోరుకుంటున్నాను. నీ సహవాసం నాకు కావాలయ్యా, నీతో సహవాసం కావాలయ్యా. ప్రభుని అడగండి. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన తండ్రి నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాలన కాలను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాలన కాలను కరుణించిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కోరుకుందాం. యేసుతో సహవాసాన్ని కోరుకుందాం. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన తండ్రికి స్తోత్రము. కాచిన దేవా ఈ పరిచయంలో మమ్మల్ని కాపాడి తోడుగా ఉండి మమ్మల్ని బలపరుస్తున్నట్లుగా నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న
నూతనమైన కార్యాలు మేడలు దేవుడు జరిగించినట్లుగా అడుగుపెట్టిన చోట కృప క్షేమాలను దేవుడు మాకు అనుగ్రహించినట్లుగా కానీ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ పరిచయంలో మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించి బలపరచుచున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. అడుగుపెట్టే నూతన సంవత్సరం నూతన కార్యాలు మా జీవితంలో జరిగినట్లుగా నూతన పరిచయలో దేవుడు తోడుగా సహాయం ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం తండ్రి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. నాయన ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి దాసులో పెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా దయగలిగిన ఆత్మ సంపూర్ణ కలిగే ప్రదేశాల్లో మమ్మల్ని నడిపిస్తుందని ప్రభా. అయ్యా నీ చిత్తానుసరము మాకు ప్రవర్తించడం మాకు నేర్పమని ప్రభా. భక్తుల్ని సన్నిధిలో మొరపెట్టినట్లుగా ప్రభా. అయా సమరయుడు ప్రభా అన్యుడైనప్పటికీ ప్రభా తండ్రి నాయన అయా ప్రధాన యాజకుడు ఎవరో గుర్తుపెట్టి ప్రభా తండ్రి ప్రధాన యాజకుని యొద్దకు నేరుగా వచ్చి ప్రభా అయ్యా తన యొక్క జీవితాన్ని కనపరుచుకున్నాడు ప్రభా తండ్రి. ఈ దినముల్లో ప్రభా తండ్రి నాయన అయ్యా నీ సన్నిధిని వెతికే అనుభవాలు ప్రభా, నీలో సంతోషించే అనుభవాలు ప్రభా. అయ్యా ప్రధాన యాజకుడైన నిన్ను సమీపించే అనుభవాలు ప్రభా తండ్రి నాయన. ఈ సంవత్సరం అంతా ప్రభా మనుషుడు ప్రభా తండ్రి తన కుమారుని ఎత్తుకుని వచ్చినట్లుగా ప్రభా మమ్మల్ని రెక్కల పైన మోసిన దేవుడు ప్రభా ఆయన నీకు వందనాలు. ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగా లేనంతగా నువ్వు సమీపంగా ఉన్నావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీవు మాతో కూడా లేకపోతే ఏ పరిస్థితుల్లోనూ మేము నిలవబడగలిగిన వారు కాదు ప్రభా. అయ్యా నీవు ప్రభా మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీ మాటను నువ్వు మాకు దూరము చేయనందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. కర్ణించే హస్తము నువ్వు మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి అనారోగ్యాల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ప్రభా అయ్యా కొరతల్లో కొదువుల్లో సమస్తములో ప్రభా నీవు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎవరున్నా లేకుండా నేనున్నానని చెప్పేవాడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేసిన యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా ఈ దినం ప్రధాన యాజకుడైన నీ యొద్దకు మేము వస్తున్నాం ప్రభా తండ్రి నారాయణ. నీతో సహవాసము ప్రభా తండ్రి చేసిన మేము మేలును ఇస్తామని వాక్యం సెలవిస్తున్నాగా ప్రభా. అయ్యా నాయన నీతో సహవాసము చేసే అనుభవాలు ప్రభా మాలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీవు నమ్మదగిన వాడవు ప్రభా తండ్రి నాయన. మా కొరకు నివాసము ఏర్పరుస్తున్న దేవుడు ప్రభా. అయ్యా మేము నువ్వు ఎక్కడ ఉన్నావు మేము అక్కడ ఉండాలని ప్రభు ఒక నివాస స్థలమును ప్రభా నువ్వు మాకు ఏర్పరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మీరు అక్కడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటూ ప్రభా. అయ్యా తండ్రి నా నాయన అయ్యా గుర్రపిల్ల ప్రభా తండ్రి భార్య కన్న తాను ప్రభా అయ్యా నాయన వివాహం కొరకు సిద్ధపరుచుకున్నదని ప్రభా అక్కడ ఎత్తబడే రీతిగా ప్రభా మేమును మా కుటుంబాలు మా సంఘము ఉండగలిగినట్లుగా నాయన సహాయకుడు దయచేయమని ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ అనేకులు సిద్ధపరిచేవారిగా నాయన నీలో ప్రభా నీతో నిలిచేవారిగా ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నీవు మా కొరకు సిద్ధపరిచిన వాటిని ప్రభా తండ్రి నాయన ఆ గొప్ప ప్రభా తండ్రి ఉన్నతమైన ప్రభా వాటిని ప్రభా తండ్రి స్వాధీనపరుచుకున్న అనుభవాలతో మమ్మల్ని నడిపించమని ప్రభా. అయ్యా పరిచయంలో ప్రతి సేవకుల్లో ప్రభా తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ యొక్క ప్రభా పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యాకు చక్కటి ఆరోగ్యం దయచేయండి ప్రభు. వెళ్తున్న త్రోవల్లో ప్రభా అయ్యా నాయన నెమ్మది క్షేమం సమాధానం దయచేయండి. పరిచర్యకు మీరు తోడుగా ఉండి ప్రభా పరిచయంలో ఉన్న ప్రతి అవసరాలను మీరు తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా మీ సన్నిధి దూత చేత ప్రభు మీరు మాకు కావలి ఉండి ప్రభా తండ్రి నీవే తోడై నీడై ఉండి నడిపించమని సమాధాన కత్యగు దేవాని సన్నిధిలో ప్రభు మమ్మల్ని అందరినీ ముద్రించి నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చమని ఈ చిన్ని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్.